కంపెనీ స్ట్రాటజీ ప్రకారం కంపెనీ వ్యూహం స్ట్రాటజీ అంటే వ్యూహం. వ్యూహం ప్రకారం కంపెనీ ఏం చెప్తుందంటే ఫస్ట్ మన ఫౌండర్‌షిప్ ఉన్నోళ్ళందరిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మార్కెట్‌లోకి వెళ్ళడం కోసం రెడీ చేసుకున్నటువంటి ప్లాట్‌ఫార్మ్ ఇది. దీని ద్వారా ట్రైన్ అప్ అయ్యి మన కొత్త వెబ్‌సైట్‌లోకెళ్ళి అక్కడి నుంచి మన టూల్స్ తీసుకుంటాం. అక్కడ టూల్స్ తీసుకొని మార్కెట్‌లోకెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు గూడా లిటరరీ విత్ యాష్‌లోనే రిజిస్ట్రేషన్ అవ్వాలి. దీనిలోనే పర్మనెంట్‌గా రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. వరల్డ్ వైడ్ ఎవరికైనా అలో ఇక్కడ. కానీ ఇక్కడ ముందు ముందు మనకు ఏదైతే అప్లికేషన్ సర్వే 3లో ఏదైతే అప్లికేషన్ మనం సబ్మిట్ చేశామో దాంట్లో ఉన్న కాలిక్యులేషన్స్ ప్రకారం మాకు 6,00,000 మంది ఫౌండర్‌షిప్పులు గాని, అఫిలియేట్స్ గాని మాతో ఉన్నారు అని నిరూపించుకున్నటువంటి అప్లికేషన్ ద్వారా మేము వాళ్ళకి ఆ ప్లేస్‌మెంట్ ఇచ్చేసి వాళ్ళకి ట్రైనప్ ఇస్తాము. వీళ్ళందరూ మాకు పాజిటివ్‌గా ఉన్నారు. మాతో రావడానికి సిద్ధంగా ఉన్నారు అని జెప్పేసి సార్ చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ మనం లీగల్‌గా మనం వైండ్ ఓవర్ అయిపోయాం కంపెనీకి. కంపెనీకి మనం వాళ్ళిచ్చే ట్రైనింగ్ గాని, ఏదైనా తీసుకోవడానికి గాని, ఏది చెప్పినా వినటానికి గాని, ఏదైనా చేయడానికి అన్ని లాస్ట్ వెబినార్‌లో చెప్పినట్టు దాంట్లో ఆ 10 క్వెషన్‌లకు 11 క్వెషన్‌లకు అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి ఈక్వలెంట్‌గా మనం బైండ్ ఓవర్ అయిపోయి ఉన్నాం. నెక్స్ట్ వాళ్ళేం చెప్తే అది చేయడానికి మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. అట్ ద సేమ్ టైమ్ లాస్ట్ వెబినార్‌లో చెప్పినప్పుడు 11:30 అప్పుడు వచ్చినప్పుడు వెబినార్‌లో మీకు కావాల్సినన్ని జరిగిపోతుంటాయి ప్యారలెల్‌గా. అట్ ద సేమ్ టైమ్ మిమ్మల్ని కొన్ని వేల డాలర్లతోటి నింపేసి మీ మీ ద్వారా $200 ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ 2న కట్టండి అంటే మీరు ఆనందంగా కట్టేస్తారని చెప్పేసి యాష్ సార్ చెప్పడం జరిగింది. ఆ క్లిప్పింగ్ అందరికీ తెలుసు. నేను ఆల్రెడీ గ్రూప్‌లో పెట్టాను. ఆ జరిగిన క్లిప్పింగు 2000 మన అక్టోబర్ 21 తారీఖున ఉన్నటువంటి నైట్ 11:30 దాంట్లో పలానా నిమిషం నుంచి పలానా నిమిషం మాట్లాడాడు అని చెప్పేసి ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది వాట్సాప్ గ్రూపుల్లో. మళ్ళీ లైవ్ వెబినార్ దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటే 1 గంట 11 నిమిషాలు ఉన్నది ఏదైతే ఉన్నదో అది రిపీట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇది ఓన్లీ బ్రిడ్జ్. సో, విక్టరీ విత్ యాష్ అనేది ఓన్లీ బ్రిడ్జి. ఇది కమర్షియల్ సంస్థ కాదు. ఇది వ్యాపార సంస్థ కాదు. వ్యాపార సంస్థ అయితే డెఫినిట్‌గా మన కేవైసీతో పాటు పాన్ కార్డ్ గూడా అడిగి ఉండాలి. పాన్ కార్డ్ దేనికి అవసరం లేదు. స్టూడెంట్‌కి పాన్ కార్డ్ అవసరం లేదు. ఎక్కడ ఎక్కడ స్టూడెంట్‌కైనా కమర్షియల్‌గా డబ్బు లావాదేవీలు ఉంటేనే పాన్ కార్డ్ ఉండాలి. ఎక్కడ ట్రైనింగ్ సెంటర్‌లో అయినా. మనం పేరెంట్ కడతాడు. స్టూడెంట్ ఎళ్తాడు. ఇక్కడేంటి ఫ్రీ ఎడ్యుకేషన్. ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ విక్టరీ విత్ యాష్‌లో వచ్చే వాళ్ళందరికీ అన్నాడు. అంటే ఎవరైనా ట్రైనప్ జేసుకోండి. అది ఫౌండరే గావచ్చు, అఫిలియేటే గావచ్చు, పబ్లికే గావచ్చు. సో, ఇక ట్రైనింగ్ సెంటర్ అనేది ఫ్రీగా నడవబడుతున్నది. ఫ్రీగా నడపబడుతున్న దాని ద్వారా వచ్చేటువంటి టూల్స్‌ని తీసుకొని మీరు పబ్లిక్‌లో వాడుకోండి. మీకు ఎవరికైనా రిఫర్ చేయాలనిపిస్తే చేయండి. అది మీ త్రూ లింక్ ద్వారా. అలా అని జెప్పేసి ఒకేసారి 6,00,000 మందిని నేను యాక్సెప్ట్ జేసి 6,00,000 మందికి ఒకేసారి 10 ఐడీలు లింకులిచ్చేస్తే రిజిస్ట్రేషన్ చేస్తే ఈ ఈ ఈ ఈ తొందరపాటు వల్ల హ్యాంగ్ అయిపోతుంది సిస్టమ్ అని జెప్పేసి విడతల వారీగా ఇస్తాను అని జెప్పేసి యాష్ సార్ చెప్పడం జరిగింది. ఎక్కడ జెప్పారు? ఓన్యూస్ 18లో జెప్పారు. ఓన్యూస్ 18 వచ్చిన వెంటనే లింకులొచ్చినాయి. ఇంగ ఆ ఓన్యూస్ 18 గురించి మర్చిపోయారు మొత్తం. సో, ఇక్కడ ఓన్యూస్ 18లో ఏముంది క్లియర్‌గా 1:02 వచ్చింది. అది డిస్‌ప్లే అయింది. 1:30కి డిస్‌ప్లే అయింది మనకు. 1:02 5వ తారీఖున ఉదయం కార్తీక పూర్ణిమ ఆ రోజు. ఇంగంతా హడావిడిలో ఉన్నారు. అదే టైంలో వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ లింకులొచ్చినాయి చేసుకోండి, లింకులొచ్చినాయి చేసుకోండి అని చెప్పేసి సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటి టీమ్ బిల్డప్ అయితే లేదు దీంట్లో. టీమ్ బిల్డింగ్ లేదు. దీంట్లో ఎటువంటి ఆహ్, స్ట్రక్చర్ అలాంటిది చూపడానికి లేదు. ఎందుకంటే యాస్ పర్ కోర్ట్ ఆర్డర్ జడ్జిమెంట్‌లో ఉన్నటువంటి గైడ్‌లైన్స్ ప్రకారం అట్లాంటివి ఉండకూడదు గాబట్టి, ఇక్కడ మనం దీని గుండా దీని కోర్టుకు సంబంధించిన డాక్యుమెంట్ గూడా ఒకసారి మనం రిఫర్ జేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం ఇక్కడ స్ట్రక్చర్ గాని, అక్కడిది అలైన్‌మెంట్ గాని, అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ గాని, ఆఫర్స్ గాని, ఎటువంటివి గాని ఇక్కడ రావు అన్నారు. అంటే ఇక్కడ తీసేయబడలేదు. ఇక్కడ కనబడవు. మనకు కావాల్సిన బెనిఫిట్స్ ఏ రూపంలో రావాలనో, బహుమతి రూపంలోనో, దేనిదో ఒక రూపంలో యాస్ పర్ లీగల్ ఏజెడ్ వస్తాయి. కాపోతే ఏంటంటే, ఇటువంటి కేసుని మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకునే దానికి ఇచ్చినటువంటి ప్లాట్‌ఫార్మ్ విత్ జాగ్రత్తలతోటి తీసుకెళ్తున్నారు. సో, కాబట్టి కంపెనీ ఏం చెప్తుందనేది ఆలోచించండి. కంపెనీ ఏం చెప్పింది సీక్వెన్స్‌గా. ఒకటో తరగతి చదివిన తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4 అట్లా ఎలా వెళ్తామో చదువుకుంటూ, చదువులో కూడా అలానే వెళ్ళండి.
అలానే వెళ్తేనే మీకు అర్థమైతది అని జెప్పేసి కంపెనీ జెప్తుంది. ఎందుకంటే ఇక్కడ స్ట్రాటజీ అన్నప్పుడు వ్యూహాత్మకం. స్ట్రాటజీ ఇప్పుడు కార్పొరేట్ సంస్థల్లో పర్చేజ్ అని ఉంటది. స్ట్రాటజిక్ పర్చేజ్ డిపార్ట్‌మెంట్ అని. పర్చేజ్ వేరు, స్ట్రాటజిక్ పర్చేజ్ డిపార్ట్‌మెంట్ వేరు. రెండిటికి తేడా కార్పొరేట్ స్థాయి వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ మేము చెప్పమని గాదు, చెప్తాం. కాకపోతే ఏంటంటే పర్చేజ్ డిపార్ట్‌మెంటు దాని హెడ్ వచ్చేసి స్ట్రాటజిక్ పర్చేజ్ డిపార్ట్‌మెంటు వన్ వన్ ఒక మెంబర్ లాంటి వాడనమాట. అంటే అందరిని మీటింగ్‌లో పిలవకుండా ఒక్కరిని ఆళ్ళ ఇన్‌చార్జ్‌ని మాత్రమే పిలిచి అలాంటి డిపార్ట్‌మెంట్‌లో అలాంటి వ్యక్తులు నలుగురో, ఐదుగురో ఉండేటువంటి కంపెనీ స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మక ప్లానింగ్ ఏ విధంగా చేసి వీళ్ళకి గైడెన్స్ ఇచ్చి ఆ టీమ్‌ని ముందుకెలా నడిపిస్తుందో ఆ మొత్తం టీమ్‌ని ఒక ఇద్దరు ఇన్‌చార్జ్‌లో, ముగ్గురు ఇన్‌చార్జ్‌లో పెట్టుకొని ఒక టీమ్‌ని పెట్టుకొని ఆళ్ళందరిని కలిసి ఎలా నడిపించాలనే గైడ్‌లైన్స్ వీళ్ళకిస్తారు. అంటే వ్యూహం వీళ్ళకిస్తారు. వాళ్ళతోటి ఎలా పని చేయించుకోవాలో అసిస్టెంట్స్ విత్ సమ్ సమ్ కం కం వాళ్ళ కింద పనిచేసే ఎంప్లాయీస్ ద్వారా చేయించుకోండి ఈ వర్క్‌ని. ఎలా చేయిస్తారో మాకు తెలీదు. మీరు చేయించండి. మీకిచ్చిన టార్గెట్ ఇది. ఈ టార్గెట్ ప్రకారం ఇలా చేయండి. అంటే అది వ్యూహాత్మకం. వ్యూహాత్మకమైనటువంటి ధోరణిలో వెళ్తున్నటువంటి కంపెనీని ఇది వరల్డ్ వైడ్ లీగాలిటీ ఉన్న కంపెనీ అని జెప్పేసి అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైమ్ యోన్యూస్ 18లో ఏం జెప్పారంటే, మనము ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేంటంటే, విక్టరీ విత్ యాష్ అనే పదాన్ని ఓన్యూస్ 18లో మెన్షన్ జేయడం జరిగింది. ఫస్ట్ టైమ్ కంపెనీ ఆన్‌బాజు ఐడీలో వచ్చేటువంటి అప్‌డేట్స్ ఏవైనా సరే ఓన్యూస్ ద్వారా వస్తాయని జెప్పారు. ఓన్యూస్ ఏదైతే ఉందో 16, 17 అని సీరియల్‌గా వస్తున్నాయో అవన్నీ కంటిన్యూ వస్తూనే ఉంటాయని జెప్పారు. కంపెనీ ఎక్కడికి పోలేదన్న జెప్పారు. ఎక్కడికి తీసేయబడలేదని జెప్పారు. అది అక్కడనే ఉందన్నారు. అది పార్కింగ్‌లో ఉన్న డ్యామేజ్డ్ కార్ అని జెప్పారు. దాంట్లో ఉన్న పార్ట్స్ మనకు పనికొస్తాయి. దాంట్లో ఉన్న వాటిని రిపేర్ జేసి నడపడానికి పనికిరాదు గానీ, కూర్చోవడానికి దాంట్లోని సీటింగ్ గానీ, ఏదన్నా దాంట్లో ఉన్నాయి ఫెసిలిటీస్‌ని కదలకుండా ఉన్నటువంటి కార్‌లో కావాల్సిన బెనిఫిట్స్ మనం పొందవచ్చు. ఒకవేళ వర్షం వచ్చినా దానికి లోపలికెళ్తే తడవకుండా ఉండవచ్చు. మనకు కావాలంటే చలేస్తే దాంట్లోనే కూర్చొని డోర్‌లేసుకొని ఉండవచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ అంటే మనం కదలాల్సిన అవసరం లేనటువంటి వస్తువుల కిందనే మనం వర్షాకాలంలో గాని, ఎక్కడ గాని ఒక గొడుగు లేని పక్షంలో ఇలాంటి వాటి దగ్గర తలదాచుకుంటాం. సో, కంపెనీ ఇచ్చేటువంటి బెనిఫిట్ పొందడానికి ఆ బెనిఫిటే మీకు వర్షంలో తడవకుండా ఉండేటిదే మిమ్మల్ని తడవకుండా ఉంచేదే బెనిఫిట్ మీకు. దాని కిందకెళ్ళినప్పుడు. అలాగే ఎండాకాలంలో ఎండకు మాడిపోకుండా ఉండటానికి కావాల్సినటువంటి నీడనిచ్చేదే ఆ బెనిఫిట్. అలాంటి బెనిఫిట్స్ మనకు తెలియకుండా సబ్‌కాన్షియస్‌లో వస్తుంటాయి. సబ్‌కాన్షియస్ అంటే మనం ఆటోమేటిక్‌గా మనం మాట్లాడుతూ మంచినీళ్ళు తాగేస్తాం. సో, అది సబ్‌కాన్షియస్. విత్ కాన్షియస్ అనేది మనం మాట్లాడేది. నోటి నుంచి వచ్చే డైలాగు మన హార్ట్‌ఫుల్‌గా మనం ఏం జెప్తున్నాం? ఎందుకు జెప్తున్నాం అని. కాన్షియస్, సబ్‌కాన్షియస్ ఎలా డిఫరెన్సో స్ట్రాటజిక్ పర్చేజ్ వేరు, పర్చేజ్ డిపార్ట్‌మెంట్ వేరు. ఈ 2 మేనేజ్‌మెంట్ కన్సర్న్‌లో